ఎన్నికల్లో ప్రత్యర్థి ఎవరైనా ఐ డోంట్ కేర్ అంటున్నారు గోపాలపురం టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. కూటమికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందన్నారు. ప్రజల్లో మార్పు వస్తే పులివెందుల్లో కూడా జగన్ గెలిచే పరిస్థితి లేదంటున్న మద్దిపాటితో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. గోపాలపురం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో మద్దిపాటి వెంకటరాజు ఉన్నారు. ఆయన తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వెంకటరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజలు ఏమంటున్నారు? నిజానికి ఎన్నికల వేళ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజల్లో ఉండి ప్రజలకు ఆయా పార్టీలకి ఎందుకు ఓటేయాలని చెప్పే సందర్భంలో ప్రజలను చేరువడే ప్రయత్నం చేస్తారు. అయితే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అదే ప్రయత్నం చేస్తున్న తరుణంలో మాకు ఒక విచిత్రమైన అనుభవం ఏంటంటే ప్రజలే చాలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ అరాచక విధ్వంసకర పాలనకు విసిగిపోయిన వాళ్ళు ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కనిపించినా, జనసేన శ్రేణులు కనిపించినా, బీజేపీ శ్రేణులు కనిపించినా పెద్ద ఎత్తున వాళ్ళు సంఘీభావం తెలియజేస్తున్నారు, మద్దతు తెలియజేస్తున్నారు. ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుందండి. మాకు ఈ ప్రచారం వల్ల మాకేమర్థమైందంటే మాకు నమ్మకం ఇంకా పెరిగింది. మీరు ఐటీ రంగాన్ని వదిలి, అంటే ఎక్కువ జీతం వచ్చేది, మంచి లైఫ్ను వదిలేసి రాజకీయ రంగంలోకి వచ్చారు. ఆ రాజకీయ రంగంలో ఆటుపోట్లు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. ఇవన్నీ ఎలా ఎదుర్కొంటారు? అంటే ఏ ఆటలో అయినా కానీ ఆడేటప్పుడు చాలా రకరకాల ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇవన్నీ జరుగుతాయి, సర్వసాధారణం. కానీ విన్ అయిన తర్వాత ఉండే కిక్ వేరు. రాజకీయాల్లో అయినా ఆటోమేటిక్ ఇక్కడ వ్యూహాలు ఉంటాయి, ప్రతి వ్యూహాలు ఉంటాయి, ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి. చివరికి విజేతే నిలబడతాడు. అలాంటిదే ఇది కూడా. విజయం వైపు దూసుకెళ్ళడానికి మనం ఏం చేయాలనే దాన్ని కూడా నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది ఒక రకంగా ఈ పోరాటం మంచిదేనండి. అంటే రాజకీయం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంగబలం, ఆర్థిక బలం ఈ రెండు చాలా కీలకం. మీరు సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఒక టీడీపీ కార్యకర్త బిడ్డగా మీరు ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంటే మీ దగ్గర అంగబలం లేదు, ఆర్థిక బలం లేదు. పైగా మీ ప్రత్యర్థి హోంమంత్రి. ఏ బలంతో మీరు ముందుకెళ్తున్నారు? ప్రజలు చాలా గొప్పవాళ్ళండి. సమాజం చాలా గొప్పది. అంటే మనమే ఒక చట్టం తీసుకుని రాజకీయాలంటే డబ్బున్న వాళ్ళే రావాలి, లేదు కుట్రలు చేసి కుతంత్రాలు చేసేవాళ్ళే రాజకీయాల్లో సర్వైవ్ అవుతారు, సక్సెస్ అవుతారు, లేదు బెదిరింపులు అదిరింపులు చేస్తేనే ఇక్కడ అవకాశాలు వస్తాయి. ఇలాంటి ఆలోచనల్లో మనం ఉండిపోయాం. నిజానికి మీరన్నట్లు అర్ధబలం లేదు, అంగబలం లేదు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాంటి గాడ్ ఫాదర్ లేదు. వెంకటరాజు ఏమి ఇప్పటివరకు ఎమ్మెల్యే కాలేదు, ఏ మంత్రి గారు కొడుకు కాదు, ఎమ్మెల్యే గారు కొడుకు కాదు. ఓ సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త యొక్క కొడుకు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి. ఇలాంటి వ్యక్తులు వస్తే సమాజం మారుతుంది, రాజకీయాల యొక్క సంస్కృతి మారుతుంది, కొత్త తరం రావాలి, కొత్త ఆలోచనలతో రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రత్యర్థి హోమ్ మినిస్టర్ గారా, ఉప ముఖ్యమంత్రి గారా, మంత్రి గారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయా, ఇవేవి కూడా ప్రజలు పట్టించుకోరు. మీరు గమనిస్తే ప్రజల్లోకి మార్పు తీసుకురాగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గడం కూడా పులివెందులో కష్టమైపోద్ది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు కూడా అది పెద్ద అంశమని మేము తీసుకోవట్లేదు. మీ నియోజకవర్గంలో మీ పార్టీకి సంబంధించి కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే గోపాలపురం టీడీపీలో పెత్తందారీ వ్యవస్థ నడుస్తుందా? వాళ్ళకి చెప్పిన వారికే సీటు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకని? అలాగే ఉండదండి. అంటే ఒక విషయం పట్ల, ఒక అంశం పట్ల మీకు సానుకూల భావన ఉండొచ్చు, నాకు వ్యతిరేక భావన ఉండొచ్చు. నాకు వ్యతిరేక భావన ఉండొచ్చు, మీకు సానుకూల భావన లేదు. అలాగెలా అయినా అంటే వ్యక్తుల పట్ల, ఒక అంశం పట్ల రకరకాల, అందరూ ఒకే భావంతో ఉండాలనేది లేదు. విభిన్న భావాలు ఉన్నప్పటికీ పార్టీ హైకమాండ్ ఎప్పుడు కూడా వాటన్నిటిని సరళీకృతం చేసి, ఏకీకృతం చేసి అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకెళ్ళి నడిపించాల్సింది పార్టీ చేస్తుంది. అందరం ఏకతాటి మీదకి వస్తాం, అందరం కూడా సానుకూలంగా కలిసి ప్రయాణిస్తాం. ఓ భారీ మెజార్టీ తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఒక గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. గోపాలపురం నియోజకవర్గంలో ప్రధానంగా ఏ సమస్యలు గుర్తించారు? అంటే ఇక్కడ ఇళ్ల సమస్య, ఇళ్ల స్థలాలు. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు శ్మశానాల దగ్గర, కాలువ గట్ల మీద, చెరువుల్లో
ఊరి చివర రోడ్డు కూడా లేని, మార్గం కూడా లేని చోట్ల ఇలాంటి అస్తవ్యస్తంగా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో అలా కాకుండా ఇళ్ల స్థలాలను ఊరికి దగ్గరగా ఆనుకుని వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ దాన్ని నిజం చేసే విధంగా డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, రోడ్లు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, ఇలాగ అనేక సమస్యలు చుట్టుముట్టాయి ఈ నియోజకవర్గంలో. వీటితో పాటు కనీస వైద్య సౌకర్యాలు లేవండి. ఈ దాదాపు 3 లక్షల పైచిలుకుని ఈ నియోజకవర్గంలో ఒక మంచి హాస్పిటల్ కూడా లేదు ఇక్కడ. కాబట్టి భవిష్యత్తులో ఒక సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి ప్రభుత్వం ద్వారా నిర్మాణం చేయించాలని ఇవన్నీ ఉన్నాయి. ఇవి మనం ప్రణాళికబద్ధంగా తీసుకెళ్ళడం జరుగుద్ది. ప్రత్యర్థి ఎవరైనా డోంట్ కేర్ అంటున్నారు గోపాలపురం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి పూర్తి స్థాయిలో గోపాలపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు. దుర్గా, జీ తెలుగు న్యూస్, గోపాలపురం టీడీపీ.